అందరికీ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా కారు ఇంజిన్లో తయారైన పవర్ చక్రాల దాకా ఎలా వెళ్తుంది అని? అది ఒక అద్భుతమైన మెకానికల్ జర్నీ. ఈరోజు ఆ ప్రయాణం గురించి మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అసలు కారుకు ఇంత కాంప్లెక్స్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఎందుకు? ఇంజిన్ని డైరెక్ట్గా వీల్స్కి కనెక్ట్ చేసేస్తే పోలా అని ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ అలా చేస్తే ఏమవుతుందో తెలుసా? చాలా సింపుల్. కారు సరిగ్గా కదలదు, బహుశా స్టార్ట్ కూడా అవ్వకపోవచ్చు. ఎందుకంటే దీని వెనకాల ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటో అది చూద్దాం రండి. సమస్య అంతా ఇక్కడే ఉంది. ప్రతి ఇంజిన్కి ఒక స్వీట్ స్పాట్ ఉంటుంది. అంటే అది ఒక పర్టిక్యులర్ ఆర్పిఎం రేంజ్లో తిరుగుతున్నప్పుడే దానికి మాక్సిమం పవర్, ఎఫిషియన్సీ వస్తాయి. ఆర్పిఎం అంటే నిమిషానికి ఇంజిన్ తిరిగే సార్లన్నమాట. ఆ స్వీట్ స్పాట్ దాటితే లేదా దానికంటే తక్కువలో ఉంటే ఇంజిన్ చాలా వీక్గా ఉంటుంది. సో కార్ని స్టార్ట్ చేసే దగ్గర్నుంచి హై స్పీడ్లో వెళ్లే వరకు అన్ని పరిస్థితుల్లోనూ ఇంజిన్ను ఆ స్వీట్ స్పాట్లోనే ఉంచాలి. ఆ పని చేయడానికే మనకు ఈ డ్రైవ్ ట్రైన్ సిస్టమ్ అంతా అవసరం. సరే, ఈ పవర్ జర్నీని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, ఇంజిన్ పవర్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్, క్లచ్ దాన్ని తీసుకుంటుంది. ఆ తర్వాత గేర్ బాక్స్ దాన్ని మారుస్తుంది. అక్కడి నుంచి డిఫరెన్షియల్ దాన్ని పంచుతుంది. ఫైనల్గా చక్రాలు తిరుగుతాయి. రండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఓకే, మొదటి భాగం. ఇంజిన్ నుంచి వచ్చే రా పవర్ని ఎలా కంట్రోల్ చేసి గేర్ బాక్స్కి పంపడానికి రెడీ చేస్తామో చూద్దాం. మనందరికీ తెలుసు, ఇంజిన్లో ఫ్యూయల్ మండినప్పుడు పిస్టన్స్ పైకి కిందకి కదులుతాయి. ఆ అప్ అండ్ డౌన్ మోషన్ని రొటేషనల్ ఫోర్స్గా, అంటే తిరిగే శక్తిగా మార్చేదే ఈ క్రాంక్ షాఫ్ట్. డ్రైవ్ ట్రైన్ ప్రయాణానికి స్టార్టింగ్ పాయింట్ ఇదే. ఇంజిన్ నుంచి వచ్చే పవర్ ఒకేలా స్మూత్గా రాదు. అది కొంచెం పల్స్లాగా, జర్క్స్తో వస్తుంది. ఇక్కడే ఫ్లైవీల్ వస్తుంది. ఇది చాలా బరువైన డిస్క్. దాని బరువు, అంటే ఇనర్షియా వల్ల ఆ జర్క్స్ని అబ్జార్బ్ చేసుకుని పవర్ ఫ్లోని చాలా స్మూత్గా మారుస్తుంది. ఒక నది ప్రవాహంలా అన్నమాట. దీనికి ఇంకో ముఖ్యమైన పని కూడా ఉంది. క్లచ్ పట్టుకోవడానికి కావాల్సిన సర్ఫేస్ని ఇదే ఇస్తుంది. ఇక క్లచ్ చూడ్డానికి సింపుల్గా ఉన్నా చాలా కీలకమైన భాగం. ఇది పవర్కి ఒక ఆల్ ఆఫ్ స్విచ్ లాంటిది. మనం గేర్ మార్చాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం? క్లచ్ పెడల్ నొక్కుతాం. అప్పుడు ఇంజిన్కి గేర్ బాక్స్కి మధ్య కనెక్షన్ కట్ అవుతుంది. పవర్ ఫ్లో ఆగిపోతుంది. పెడల్ వదిలిన వెంటనే అవి మళ్లీ కనెక్ట్ అవుతాయి. పవర్ వెళ్లడం స్టార్ట్ అవుతుంది. అంతే సింపుల్. సరే, ఇప్పుడు ఈ జర్నీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కి వచ్చేశాం, గేర్ బాక్స్. దీన్నే మనం ఒక ట్రాన్స్లేటర్ అనొచ్చు. ఇంజిన్ ఇచ్చే ఒకే రకమైన శక్తిని మనకు కావలసిన టార్క్గా, అంటే తిప్పే బలంగా, లేదా మనకు కావలసిన స్పీడ్గా మార్చే మ్యాజిక్ అంతా ఇక్కడే జరుగుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సైకిల్ గేర్లు. మనం సైకిల్ మీద కొండెక్కుతున్నప్పుడు ఏం చేస్తాం? చిన్న గేర్ వేస్తాం. తొక్కడం తేలికవుతుంది, ఎక్కువ పవర్ వస్తుంది. కార్ కూడా అంతే. స్టార్ట్ అవ్వడానికి లో గేర్లో ఎక్కువ టార్క్ కావాలి. అదే హైవే మీద వేగంగా వెళ్లాలంటే హై గేర్ వేస్తాం. సో ఏ పరిస్థితిలోనైనా ఇంజిన్ని దాని స్వీట్ స్పాట్లో ఉంచే బాధ్యత ఈ గేర్ బాక్స్దే. ఒక మాన్యువల్ గేర్ బాక్స్ లోపల చూస్తే ఈ ముఖ్యమైన భాగాలుంటాయి. క్లచ్ నుంచి పవర్ తీసుకునే ఇన్పుట్ షాఫ్ట్, దాన్ని ట్రాన్స్ఫర్ చేసే లే షాఫ్ట్, బయటకు పంపే అవుట్పుట్ షాఫ్ట్. వీటన్నిటి మధ్యలో సింక్రొనైజర్లుంటాయి. ఇవి చాలా స్మార్ట్. మనం గేర్ మార్చేటప్పుడు ఆ కిర్ అనే సౌండ్ రాకుండా వేగంగా తిరుగుతున్న గేర్ల స్పీడ్ని మ్యాచ్ చేసి వాటిని స్మూత్గా కలిసేలా చేస్తాయి. అద్భుతం కదా? అయితే ఈ రోజుల్లో చాలా కార్లు ఈ గేర్ మార్చే పనిని ఆటోమేటిక్గా చేసేస్తున్నాయి. మరి ఈ ఆటోమేటిక్స్లో ఉన్న మెయిన్ టైప్స్ ఏంటో ఒకసారి చూద్దామా? ఆటోమేటిక్స్లో మెయిన్గా 3 రకాలున్నాయి. ఫస్ట్, ట్రెడిషనల్ ఆటోమేటిక్, అంటే ఏటీ. ఇది టార్క్ కన్వర్టర్ అనే ఫ్లూయిడ్ బేస్డ్ సిస్టంతో పనిచేస్తుంది. చాలా స్మూత్, క్లాసిక్ ఫీల్ ఇస్తుంది. నెక్స్ట్, సివిటీ. ఇందులో అసలు గేర్లే ఉండవు. 2 పులీలు, ఒక స్టీల్ బెల్ట్తో పనిచేస్తుంది. అందుకే గేర్ షిఫ్ట్ అయిన ఫీలింగే ఉండదు. చాలా సీమ్లెస్గా ఉంటుంది. ఇక ఫైనల్గా డీసీటీ, అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. పేర్లోనే ఉంది కదా, ఇందులో 2 క్లచ్లుంటాయి. దీనివల్ల గేర్ షిఫ్ట్స్ ఎంత ఫాస్ట్గా ఉంటాయంటే పర్ఫార్మెన్స్ కార్లలో ఎక్కువగా వాడేది దీన్నే. సరే, గేర్ బాక్స్లో పవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జర్నీలో ఫైనల్ స్టేజ్కి వెళదాం. ఈ పవర్ని
చక్రాల దాకా అంటే రోడ్డు మీదకు ఎలా పంపిస్తారో చూద్దాం. రియర్ వీల్ డ్రైవ్ లేదా ఆల్ వీల్ డ్రైవ్ కార్లలో గేర్ బాక్స్ నుంచి వెనుక చక్రాలకు పవర్ని తీసుకెళ్లే పొడవైన తిరిగే రాడ్లాంటిదే ఈ డ్రైవ్ షాఫ్ట్. రోడ్డు సరిగ్గా లేనప్పుడు సస్పెన్షన్ పైకి కిందికి కదులుతుంది కదా, అప్పుడు కూడా పవర్ ఫ్లో ఆగకుండా చూసేందుకు దీని చివర్లలో యూనివర్సల్ జాయింట్స్ ఉంటాయి. ఇప్పుడొక చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆలోచించండి. ఒక కారు టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు బయటివైపున్న వీల్ ఎక్కువ దూరం తిరుగుతుంది, లోకలి వీల్ తక్కువ దూరం తిరుగుతుంది. రెండూ ఒకే షాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటే ఇదెలా సాధ్యం? ఒక వీల్ స్కిడ్ అవ్వాలి కదా, మరెందుకవ్వదు? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ డిఫరెన్షియల్. ఇది నిజంగా ఒక ఇంజనీరింగ్ మ్యాజిక్. ఈ గేర్ల సిస్టమ్ ఏం చేస్తోందంటే ఇంజిన్ నుంచి వచ్చే పవర్ని 2 చక్రాలకు పంచుతోంది. కాని అదే సమయంలో ఆ 2 చక్రాలు వేర్వేరు స్పీడ్తో తిరగడానికి కూడా పర్మిషన్ ఇస్తుంది. అందుకే మనం టర్నింగ్స్లో చాలా స్మూత్గా, సేఫ్గా వెళ్లగలుగుతున్నాం. అద్భుతం కదూ? ఇక చివరి కనెక్షన్ డిఫరెన్షియల్ నుంచి యాక్సిల్ షాఫ్ట్లు నేరుగా చక్రాలకు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ యాక్సిల్స్లో సీవీ జాయింట్స్ అనేవి ఉంటాయి. స్టీరింగ్ తిప్పినప్పుడు గానీ, సస్పెన్షన్ మూవ్ అయినప్పుడు గానీ పవర్ ఫ్లోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా వీల్స్కి పవర్ అందేలా చూసుకునేవి ఈ జాయింట్సే. ఓకే, ఇప్పటివరకు మనం చూసిన ఈ మొత్తం పవర్ జర్నీని ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. చూశారు కదా, ఇంజిన్లో పవర్ పుట్టటం దగ్గర్నుంచి మొదలే క్రాంక్ షాఫ్ట్ దాన్ని తిప్పటం, క్లచ్ కనెక్ట్ చేయటం, గేర్ బాక్స్ దాన్ని మార్చటం, డిఫరెన్షియల్ దాన్ని పంచటం, ఫైనల్గా వీల్ తిరగటం వరకు ఇదొక పర్ఫెక్ట్ చైన్ రియాక్షన్ లాంటిది. ఈ సిస్టంలో ప్రతి ఒక్క భాగం ఎంత ముఖ్యమో అన్నీ కలిసి ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తాయో ఇప్పుడు మనకు అర్థమైంది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ కాంప్లెక్స్ మెకానికల్ సిస్టమ్ అంతా కేవలం ఇంజిన్కున్న ఒక్క లిమిటేషన్, అంటే దాని స్వీట్ స్పాట్ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే కదా. మరి ఎలక్ట్రిక్ కార్ల సంగతేంటి? వాటి మోటార్ 0 ఆర్పిఎం నుంచే ఫుల్ టార్క్ ఇవ్వగలవు. అలాంటప్పుడు వాటికి క్లచ్ అవసరమా? ఇంత పెద్ద గేర్ బాక్స్ అవసరమా? ఈ మొత్తం పవర్ జర్నీ ఫ్యూచర్లో ఎంత సింపుల్గా మారిపోతుందో ఒక్కసారి ఆలోచించండి.